హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ఎంటర్టైన్మెంట్స్. యాంకర్ అనసూయ ప్రస్తుతం సినిమాల్లో ఫుల్ బిజీగా ఉంటుంది. ఒకప్పుడు వెండి తెర, బుల్లి తెర అంటూ ఫుల్ బిజీగా ఉండేది. కానీ ఇప్పుడు కేవలం సినిమా షూటింగ్లోనే కాలాన్ని గడిపేస్తుంది. ఆమె ఇప్పుడు ఫ్యామిలీకి కూడా ఎక్కువ సమయాన్ని కేటాయిస్తుంది. ఒకప్పుడు అయితే క్షణం తీరిక లేకుండా షూటింగ్ సెట్లోనే ఉండేది. ఇప్పుడు కాస్త ఫ్రీ టైం తీసుకుంటుంది. పిల్లలు, భర్తతో టైం గడుపుతుంది. ఇక తాజాగా అనసూయ తన 3వ ప్రెగ్నెన్సీ మీద స్పందించింది. మరో బిడ్డను కనాలని, ఈసారి ఆడబిడ్డ పుట్టాలని అనసూయ కోరికగా ఉందట. ఇక ఈ విషయాన్ని ఇదివరకు చాలా సందర్భాల్లో పంచుకుంది. తాజాగా మరొకసారి ఈ విషయాన్ని చెప్పింది. 3వ బిడ్డని కనాలని ఉంది, ఆడబిడ్డ పుట్టాలని కోరుకుంటున్నా, కానీ మా ఆయన మాత్రం 3వ బిడ్డ ఎందుకు అని అంటున్నాడు. నీకేంటి, కనేసి నీ షూటింగ్, నీ పనులకు వెళ్తావు అని అంటాడు. నాకు ఆడబిడ్డ పుట్టకపోతే నేను వేస్ట్ అని, నా జీవితం వృధా అని అనుకుంటున్నాను. ఇదే మాట మా పిల్లలకు చెప్తే మా చింటోడు బెదిరించాడు. నీకు బిడ్డ ఎందుకు, చంపేస్తాను అని అంటున్నాడు. కూతురు ఉంటే బ్యాలెన్స్ ఉంటుంది, అప్పుడే అబ్బాయిలకు ఎలా ఉండాలో తెలుస్తుంది. బిడ్డలు ఉంటేనే ఇల్లు చక్కబడుతుంది. మనమే ఈ యూనివర్స్ కి బ్యాలెన్స్ చేసుకుంటాం అని అనసూయ ఇలా చెప్పుకుంటూ పోయింది. మరి ఈ గుడ్ న్యూస్ ను అనసూయ ఎప్పుడు చెప్తుందో చూడాలి. ఈ యాంకరమ్మ ఇప్పుడు పుష్ప 2లో అలా మెరిసి ఇలా వెళ్ళిపోయింది. దాక్షాయణి పాత్రలో అనసూయ కనిపించింది, కానీ ప్రభావం మాత్రం చూపించలేకపోయింది. ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ లో అనసూయ నటించింది, కానీ ఆమెకు రంగమ్మత్త లాంటి క్రేజ్ ఫాలోయింగ్ ను మాత్రం పుష్ప తీసుకురాలేకపోయింది. మరి 3వ పార్ట్ లో అయినా అనసూయకు మంచి స్కోప్ దక్కుతుందేమో చూడాలి మరి.